భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. అయితే మనం ప్రతి వీడియోలో కూడా ముందు 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగడం జరుగుతుంది. వాటి యొక్క వివరణ నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మిమ్మల్ని 2 ప్రశ్నలు అడిగిన కదా గత వీడియోలో, వాటి యొక్క చర్చించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 ప్రశ్నలు అడిగిన తర్వాత మనం వీడియో కంటిన్యూ చేద్దాం. ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లోకి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే నేను అందించబోయేటువంటి మంచి ఇన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే నేను మన యూట్యూబ్ ఛానల్లో అందడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియో ఇంపార్టెంట్, ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అదేవిధంగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను చేస్తున్నా కదా, ఒక లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. సరే, మొదటి ప్రశ్న చూడండి. తోలుబొమ్మలాటపై విశేషమైన కృషి చేసిన వారు ఎవరు? ఏ. ఎస్వి జోగారావు, బి. మిక్కిలేని రాధాకృష్ణ, సి. డాక్టర్ తంగిరాల సుబ్బారావు, డి. మొదటి నాగభూషణం శర్మ అని ఇచ్చిన. అయితే ఆప్షను ఇందులో ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఆన్సర్ వచ్చేసి పట్ట వెంకటరమణమూర్తి ఆన్సర్ కరెక్ట్. చూడండి, రెండో ప్రశ్న. జానపద గేయ గాథలు గ్రంథం రాసిన వారు ఎవరు? ఏ. కె సుమతి, బి. రావి ప్రేమలత, సి. పి వసుంధర, డి. నాయని కృష్ణకుమారి. మనకు ఆన్సర్ వచ్చేసి జానపద గేయ గాథలు అనే గ్రంథాన్ని రాసింది డి. నాయని కృష్ణకుమారి. ఫ్రెండ్స్, ఇక ఈ 2 క్వశ్చన్లు రోజు 1-2 అట్లా కాకుండా 2 ప్రశ్నలు అడుగుతా, బట్ కానీ వాటికి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇవి కూడా ఎన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఎందుకంటే ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1-2 అట్లా వేస్తుంటే వీటి నెంబర్ దొరకదు కాబట్టి తెలియదు ఎన్ని మనం చేసినాం అనేది. కాబట్టి వరుస నెంబర్ వేస్తున్నా. సరే చూడండి, మూడోది ఇవాళ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, తెలుగులో తిట్టు కవిత్వం అన్న గ్రంథ రచయిత ఎవరు? ఏ. డాక్టర్ జెఎస్ మోహన్, బి. శ్రీ రావూరి దొరస్వామి శర్మ, సి. శుంకర సత్యనారాయణ, టి. వెన్నెలకంటి రాఘవయ్య. ఇది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, 4వ ప్రశ్న. బుర్ర కథపై పరిశోధన చేసిన వారు ఎవరు? ఏ. ఎస్వి జోగారావు, బి. నాజర్, సి. ఆర్వీఎస్ సుందరం, డి. తంగిరాల సుబ్బారావు. అయితే ఫ్రెండ్స్, ఇది 3వ, 4వ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దీని వివరణ నెక్స్ట్ వీడియోలో తీసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం